అండి, నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ టు యువర్స్ మను. సో మనం ప్రకృతిలో చాలా న్యాచురల్గా దొరికే వాటితోనే మనం చాలా వరకు అనారోగ్యాలను తగ్గించేసుకోవచ్చు. అలాంటి వాటిల్లో ఈ అరటి పువ్వు ఒకటి. ముఖ్యంగా లేడీస్కి వచ్చే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ అరటి పువ్వు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ అరటి పువ్వు కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇప్పుడు అరటి పువ్వుని తీసుకొని దీనిపైన బ్రౌన్ కలర్లో ఉన్న లేయర్స్ అనేవి ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తే ఇలా లోపల మనకు అరటి పువ్వులు అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ అరటి పువ్వులు అనేవి మనం అన్నీ సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం లేయర్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉంటే ఇలా అరటి పువ్వులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ అరటి పువ్వుని ఇలా ఓపెన్ చేసే ముందు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకుంటే మనకు చేతులు అనేవి బంకగా ఉండవు. సో ఇప్పుడు మనం ఈ అరటి పువ్వులన్నీ ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఒక పువ్వుని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక పువ్వుని తీసుకొని పొడవుగా ఉన్న పెటల్ని బ్యాక్ సైడ్కి బెండ్ చేస్తే మనకు లోపల 5 to 6 వరకు స్టిక్స్ ఉంటాయి. ఈ స్టిక్స్ అన్నింటిలో మనకు ఒక్కటి మాత్రమే కొంచెం పొడవుగా స్మాల్ హెడ్తో ఉంటుందన్నమాట. దీన్ని మనం స్టిగ్మా అంటాము. సో ఈ స్టిగ్మాని రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఈ పొడవుగా ఉన్న పెటల్ ఆపోజిట్నే మనకు ఒక స్మాల్ పెటల్ అనేది ఉంటుంది. దీన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్లో మనకు అన్ని ఫ్లవర్స్కి స్టిగ్మా అలాగే స్మాల్ పెటల్ అనేది రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ చిన్న ఫ్లవర్స్కి ఇలా స్టిగ్మా అలాగే స్మాల్ పెటల్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటిని అలాగే వదిలేస్తే సరిపోతుంది. కర్రీ అనేది మనకు చాలా ఫాస్ట్గానే అయిపోతుంది, కానీ మనం ఇవి తీసుకోవడం మాత్రమే కొంచెం కష్టం అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని ఇలా మజ్జిగలాగా కలిపేసుకోండి. లేదంటే మీ దగ్గర మజ్జిగ ఉంటే మజ్జిగే తీసుకోండి. ఇప్పుడు ఈ అరటి పువ్వుని సన్నగా కట్ చేసేసుకొని ఈ మజ్జిగలో వేసేసుకోండి. ఇలా మజ్జిగలో వేసుకుంటే మనకు ఈ అరటి పువ్వు ముక్కలు అనేవి మనకు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వీటిని స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో ఈ స్ట్రైన్ చేసుకున్న ఈ అరటి ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఈ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు ఈ ముక్కల్లో ఉన్న ఎక్స్ట్రా వగర్ అనేది పోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఈ ముక్కలు అనేవి మనకు మంచిగా ఉడికాయి. సో ఇలా ఉడికిన తర్వాత ఈ ముక్కల్ని మనం స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. ఈ పెసరపప్పు బదులు మీరు కొబ్బరైనా వేసుకోవచ్చు. ఈ పెసరపప్పుని ఇలా ఒక 2 నిమిషాలు నూనెలో వేయించుకుంటే మనకు కూరలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటిపువ్వు ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు, కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో కారం అలాగే సాల్ట్ అనేది చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ముందుగానే ఈ ముక్కల్ని బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి కర్రీ అనేది మనకు చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇప్పుడు మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అరటి పువ్వు పెసరపప్పు కూర అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.